ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం. చాలామంది అండి అంటే ఇవాళ యంగర్ జనరేషన్ కానివ్వండి, లేదంటే వయసులో ఉండేటువంటి వాళ్ళు హోటల్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఆడైనా మగైనా సరే. కొన్ని హోటల్స్కి అయితే అంటే ఓయూ రూమ్స్కి అయితే చట్టబద్ధంగా ఎటువంటి రైట్స్ ఉన్నాయో కూడా తెలియదు, కానీ జనరల్గా ఉందా లేదా అనేటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇద్దరు వయసులో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే హోటల్కి వెళ్ళి పరస్పర అంగీకారంతో స్టే చేస్తే పోలీసులు కనుక వాళ్ళని పట్టుకుంటే కేసు అయ్యే అవకాశం ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు అటువంటి వాటి మీద? ఇది ఇప్పుడు మీరు మాట్లాడింది ట్రెండింగ్ అండి. ఓకే, ఓయో రూమ్స్ గురించి కానీ హోటల్స్ గురించి కానీ ఎనీ రూమ్స్ విచ్ ఆర్ లీజ్డ్ అవుట్ ఆర్ రెంటెడ్ అవుట్, ఓకే, వీటి మీద మీరు చాలా చక్కటి టాపిక్ తీశారు ఇవాళ. ఇది ఏంటంటే అందరూ యూత్కి కనెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే నారాజు గారు, ఇప్పుడు లవర్స్ అనగానే ఓయో రూమ్ అన్నది ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 years నుంచి నేను పర్సనల్గా యాజ్ అన్ అడ్వకేట్ చూస్తాం జరుగుతుందండి. చాలా ఓయో అంటేనే లవర్స్కి స్పాట్ అన్నట్టుగా జరుగుతుంది. ఓకే, మన వాస్తవాలు ఒప్పుకోవాలండి. సో ఇక్కడ లీగల్ శాంటిటీ దగ్గరికి వచ్చేసరికి అన్మ్యారీడ్ కపిల్స్కి ఓయో రూమ్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, అండ్ అందులో అన్మ్యారీడ్ కపుల్స్ వెళ్ళి ఫిజికల్గా కలుస్తాం కరెక్టా రాంగా అన్నది మీ క్వశ్చన్, అంతే కదా సార్? అంతే. సో ఇప్పుడు ఇందులో క్లారిటీ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి అడల్టరీని లీగలైజ్ చేశారో, అడల్టరీ అన్నది ఏంటంటే అక్రమ సంబంధాలు ఎప్పుడైతే దాన్ని పనిష్మెంట్ కాదు అని ఎప్పుడైతే తీస్తారో, అబవ్ 18 years ఆటోమేటిక్గా ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళొచ్చు. పోక్సో యాక్ట్ కూడా అట్రాక్ట్ కాదు. ఓకే, అప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏ రూమ్కైనా ఇంతకు ముందు వెళ్ళుంటే ఐడి కార్డ్స్ అడిగేవాళ్ళు, మీకు పెళ్ళి అయితే ప్రూఫ్ అడిగేవాళ్ళు. ఒకవేళ అమ్మాయి అబ్బాయి కలిసి వెళ్తే ఏ రూమ్కైనా హోటల్కైనా ఏ హోటల్కి వెళ్ళైనా మీ ఐడి కార్డ్స్ అడగాలి, ప్లస్ మీరు మ్యారేజ్ అయితే మ్యారేజ్ ఫోటోనో లేకపోతే ప్రూఫో అడిగేవాళ్ళు, అడగాలి. అప్పుడు కూడా అడిగేవాళ్ళు కాదు. ఓకే, హోటల్ బిజినెస్ నడవదు కాబట్టి హోటల్ వాళ్ళు అడిగేవాళ్ళు కాదు. చాలా హోటల్స్ అడిగేవాళ్ళు, కొద్ది మంది హోటల్స్ అడిగేవాళ్ళు కాదు, వాళ్ళ బిజినెస్ ఎక్కడ అయిపోద్దా అని. అప్పట్లో అది రూల్, అది అడగాలి. ఇప్పట్లో ఓన్లీ ఐడి కార్డ్స్ అడుగుతారు, మీకు పెళ్ళైందా లేదా అనేది వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఫిజికల్ రిలేషన్ సహజీవనం ఇచ్చేశారు కదా, లివ్ ఇన్ రిలేషన్ ఇచ్చేశారు కదా. లివ్ ఇన్ రిలేషన్లో ఇద్దరు ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళకి నేను రూమ్ ఇయ్యను. ఇప్పుడు ఎక్కడ కూడా చట్టంలో ఓయో రూమ్లో అన్మ్యారీడ్ కపుల్స్కి, ఓయో ఆర్ హోటల్స్ అన్మ్యారీడ్ కపుల్స్కి రూమ్ ఇవ్వకూడదు అని లేదు. అది లాలో ఉంటే అది మనం తప్పుపట్టచ్చు. అయితే ఇక్కడ చాలా థిన్ మార్జిన్ ఉంది. ఎవరికి రూమ్ ఇవ్వచ్చు ఆడామగా, ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఇక్కడ క్వశ్చన్. అర్థమవుతుంది కదా? అది హోటల్ వాళ్ళు కనిపెట్టాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు వచ్చారు, రూమ్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను మీకు. అందరు హోటల్స్ ఓయో రూమ్స్ ఓనర్స్ కూడా తెలుసుకోవాల్సిన లీగల్ శాంటిటీ ఏంటంటే, యూ కెన్ గివ్ ఏ రూమ్ టు అన్మ్యారీడ్ కపుల్స్, బట్ యూ కాంట్ గివ్ ఏ రూమ్ అంటే మీరు ఎవరికి రూమ్ ఇవ్వలేరంటే ఈ ప్రాస్టిట్యూషన్ జరుగుతున్న వాళ్ళకి మీరు రూమ్ ఇవ్వలేరు. అది హోటల్ కనిపెట్టాలి. అర్థమవుతుందా సార్ మీకు నారాజు గారు నేను చెప్పింది? ఇది కనిపెట్టాలి. ఇది కనిపెట్టకపోతే పోలీసు వాళ్ళు రైడ్ చేస్తారు, హోటల్ సీజ్ చేస్తారు, వాళ్ళని కూడా పట్టుకొని లోపల దోస్తారు. ఈ థిన్ లైన్ ఎలా పట్టుకోవాలి? హోటల్లో ఈ థిన్ లైన్ ఎలా పట్టుకోవాలి? ఎలా సార్? ఆ కౌంటర్లో కూర్చున్నోడు ఎనలైజ్ చేయాలి. వీళ్ళిద్దరు కలిసి వచ్చారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఓకే డన్. కానీ రిపీటెడ్గా అదే అమ్మాయి వేరే అబ్బాయిలతో వస్తుంది అంటే అది ప్రాస్టిట్యూషన్ అవుతుంది. అక్కడ కన్ఫర్మ్ అన్నది అర్థం చేసుకోవాలి. లేదా ఒక అబ్బాయే రూమ్ బుక్ చేసుకున్నాడు, అందులో తరచుగా అమ్మాయిలు వెళ్తున్నారు వస్తున్నారు, ప్రాస్టిట్యూషన్ అవుతుంది అక్కడ. ఇది కనుక ఎవరైనా బిజినెస్ గురించి కకృతి పడి మీ హోటల్లో మీ చిన్న లాడ్జుల్లో రూమ్లు ఇస్తే మీ లాడ్జు మీ హోటలే మూసేస్తారు, సీజ్ చేసేస్తారు. ఓకే, అది చాలా రాంగ్ అది. ఓకే, అది 100% అది ప్రాస్టిట్యూషన్ అవుతుంది. పీటా యాక్ట్ అంటారు అది. ఓకే, 100% అది పీటా యాక్ట్ అంటే 100% అది ప్రాస్టిట్యూషన్ యాక్ట్. అది అందులో చాలామంది దొరుకుతూ ఉంటారు. మా కేసులు రెగ్యులర్గా వస్తుంటాయి. వాళ్ళని షెల్టర్స్కి పంపించేస్తారు, అమ్మాయిల్ని వదలరాలని. వాళ్ళు మొత్తం మారే వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అప్లై చేసుకొని ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఆ అమ్మాయి ఎందుకు అలా ప్రాస్టిట్యూషన్లో దిగాల్సి వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మళ్ళీ దిగదు అని చెప్పి పూచి కట్టాలి, హామీ ఇవ్వాలి.
వాళ్ళని మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకంతా కౌన్సిలింగ్ ఇచ్చి వదులుతారు బయటికి. అంత ఈజీగా వదలరు పీటా యాక్ట్లో. ఓకే, ఇది అర్థం చేసుకోవాలి. ఓయో రూమ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు ర్యాండమ్ రేడ్స్ చేస్తూ ఉంటారు, దొరుకుతూ ఉంటారు, జనాలు దొరుకుతూ ఉంటారు, చిన్న చిన్న లాడ్జ్లు హోటల్లో దొరుకుతూ ఉంటారు. అలా దొరికే క్రమంలో ఎప్పుడైనా ఈ ఫ్రెండ్స్ ఎవరైనా దొరికిపోతే, నార్మల్గా వాళ్ళకి ఏం ప్రాసిక్యూషన్ సంబంధంగా ఎవరైనా దొరికిపోతే వాళ్ళు అందులో ఇరుక్కోకుండా ఇమీడియట్గా లాయర్ని మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వీ విల్ కమ్ అండ్ ప్రొటెక్ట్ యూ. కొంతమంది దొరికింది కదా అందులోనే దొరికిపోతారు కొంతమంది. అది ప్రాస్టిట్యూషనా లేకపోతే వీళ్ళు లివ్ ఇన్ రిలేషనా అని కన్ఫ్యూజ్ అయ్యే టైంలో వీళ్ళు దొరికిపోతారు. కొన్ని స్పాస్లో జరుగుతుంటాయి ఇవి. స్పా అందరి పోలీసు వాళ్ళకి చాలామంది ఈ మధ్యకాలం లాస్ట్ 2 months నుంచి చాలా స్పాలు రైడ్ అయినాయి. అందులో ఒక 2-3 స్పాస్ మమ్మల్ని కూడా కాంటాక్ట్ చేశారు. మేము కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాం జరిగింది, నేను కూడా పర్సనల్గా జరిగి అక్కడ పనిచేసే అమ్మాయిల్ని విడుదల చేపిస్తాం జరిగింది. ఓకే, ఇది ఒక మంచి ఎపిసోడ్ చేయొచ్చు దీని మీద మనము. నాగరాజు గారు క్రాస్ స్పా అని ఉంటుంది. ఓకే, అంటే ఒక మగవాడికి మసాజ్ చేయకూడదు, ఒక మగవాడు ఒక ఆడామకి మసాజ్ చేయకూడదు. చట్టరీత్యా నేరం ఇది. కానీ చాలామంది స్పాస్లో ఇలా చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య చాలా రేట్స్ జరిగినాయి. లాస్ట్ 3-4 monthsలో వందలాది స్పాలు హైదరాబాద్లో వందలాది స్పాల మీద పట్టుకున్నారు, వాళ్ళని లోపల వేశారు. నేను కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి అక్కడ పనిచేసే అమ్మాయిలని విడిపిస్తాం జరిగింది. వాళ్ళకి తెలియకుండా ఈ ఓనర్స్ చేపిస్తూ ఉంటారు, ఎక్కడో అస్సాం నుంచో అటు నుంచో తెచ్చుకొని ఇక్కడ పాపం అమ్మాయిల్ని బలి చేస్తూ ఉంటారు. అట్లాంటి అమ్మాయిల్ని విడుదల చేస్తూ కూడా జరిగింది. హలో సార్, కొంతమంది అమాయకులు కూడా ఈ విధంగా బలైపోతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఎలా మీరు అనేది అమాయకులు అంటే గర్ల్ ఫ్రెండ్సా లేకపోతే స్పాలో అమ్మాయిలు అంటున్నారా? లవర్స్ గురించి అంటున్నారా? లవర్స్ గురించి. లవర్స్ గురించి. అందుకే నేను చెప్పేది ఏంటి అంటే, నేను లివ్ ఇన్ రిలేషన్కి అగెనిస్ట్ కాదు, కానీ లివ్ ఇన్ రిలేషన్ కూడా ప్రాపర్గా లివ్ ఇన్ రిలేషన్ ఉంటే ఉండండి, అంతేగాని వన్ డే లివ్ ఇన్ రిలేషన్స్లో ఉండకండి. అది మీకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. ఒక్కరోజు ఓయో రూమ్లో ఉండి అది దాన్ని లివ్ ఇన్ అని ఫీల్ అవుతూ ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, లివ్ ఇన్ రిలేషన్ కూడా ఒక పవిత్రమైన రిలేషన్. దానికి ఒక ఇల్లు తీసుకుంటారు, అందులో కలిసి ఉంటారు, భార్యాభర్తల్లాగానే ఉంటారు. విడిపోయేటప్పుడు ఇబ్బందులు ఉండకూడదు కాబట్టి ఆ లివ్ ఇన్ రిలేషన్ అనేది పెట్టారు, సహజీవనం అని దానికి ఒక మంచి పేరు పెట్టారు. లివ్ ఇన్ అని పెట్టారు. నాట్ లివ్ ఇన్ ఫర్ వన్ డే. లివ్ ఇన్ రిలేషన్ అంటే లివ్ ఇన్ ఏ రిలేషన్ అని, నాట్ లివ్ ఇన్ వన్ డే ఇన్ ఓయో అని కాదు. ఓకే, సో ఐ సజెస్ట్, ఇంకేం చెప్తామండి, ఇది చట్టాలు కూడా కొన్ని వెస్ట్రన్కి మనం అనుకూలంగా లేకపోతే మొత్తుకుంటున్నారు, అనుకూలంగా ఇస్తే ఓయో రూమ్లు వాడుతున్నారు. నేను ఇందులో మనం మోరల్ నీతి వ్యాఖ్యం తప్ప రేపు పొద్దున ఎప్పుడో పోలీసు వాళ్ళకి మీరు దొరికినప్పుడు బాధపడే కంటే. ఓకే, సో అప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎన్నో రైడ్లు అవుతూ ఉంటాయి, కన్ఫ్యూజన్లో అప్పుడప్పుడు డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అలా దొరికినప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు అది కరెక్టా రాంగా అంటానికి డెఫినెట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ పోలీసు వాళ్ళకు ఉంది. ఆ ఇబ్బందులలో కూడా ఎందుకు పడతారంట, నేను హ్యాపీగా ఇల్లు తీసుకోండి, మీ ఇళ్లలో చెప్పండి నేను లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్నాను, ధైర్యంగా చెప్పండి. ఇది తప్పు కాదుగా, ఇవాళ రేపు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాం, నేను లివ్ ఇన్లో ఉంటున్నా అని చెప్పండి. ఒకవేళ ఒకళ్ళ భార్య ఇంకో భర్తతో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటే డైవర్స్ ఇచ్చి ఉండండి. సో అనవసరంగా లేనిపోయిన నెత్తినొప్పులు తెచ్చుకొని మీ కెరియర్లు పోగొట్టుకొని మీ ఉన్న టైం వేస్ట్ చేసుకొని మెంటల్గా మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళి మళ్ళీ ఎవరినో సైకియాట్రిస్ట్ని కలిసి మందులు వేసుకొని దానివల్ల మళ్ళీ వేరే రోగాలు వచ్చి లాస్ట్లో హాస్పిటల్ పాలవుతున్నారు. ఎనీవేస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.